కానీ దురదృష్టం ఏంటంటే ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం, ఎదురుదాడికి దిగడం, దుర్భాషలు ఆడడం, ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా అని నేను అడుగుతా ఉన్నా. సరే, వ్యక్తిగతంగా రాజకీయాలు, ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు అంటే ఎంతైనా తిట్టుకుందాం, ఓకే, కొట్లాడదాం. కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది జాతి భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫనంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. బేషిజాలు కాదు కావాల్సింది, మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. అన్ని అబద్ధాలు అంటే ఇలా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి, రాజకీయాల కోసం కాదు. అట్లా మీరు నిన్న పలు అంశాలను కూడా నేను మీ దృష్టికి తేవాలనుకుంటా ఉన్నా. ఇది ఈనాడు దినపత్రిక. ఇందులో మీరు చూస్తే ఒకసారి 2022 మే 27న జరిగిన 16వ కృష్ణా బోర్డు సమావేశంలో ఎజెండా 16.7 అంశం కింద ప్రాజెక్టు కాంపోనెంట్లు అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు. 2023 మే 19న 17వ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించారు మీరు రాశారు. నౌ ఐ విల్ రీడ్ అవుట్. ఫస్ట్ 16వ కృష్ణా బోర్డు మీటింగ్, ఇది 16వ కేఆర్ఎంబి మీటింగ్ యొక్క మినిట్స్. 16వ కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్. ఇందులో మీరు ఏమన్నారు? 16వ కేఆర్ఎంబిలో 16.7 పారాగ్రాఫ్ 16.7లో ప్రాజెక్ట్ అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు అన్నారు. ఇది ఐటమ్ నంబర్ 16.7. ఐఎమ్ రీడింగ్ అవుట్, మీకు కాపీ కూడా ఇస్తాను. Presenting the agenda item, member KRMB briefed about board's consensus decision taken on its 15th meeting for handing over 15 direct outlets of Srisailam and Nagarjuna Sagar projects by respective states to the KRMB, while matching government orders for transfer of 2 components of Srisailam and 7 components of Nagarjuna Sagar by Telangana were still awaited. ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నది, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి శ్రీశైలం మీద ఉన్న 2, సాగర్ మీద ఉన్నటువంటి 7 కాంపోనెంట్స్ను ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆర్డర్స్ ఆర్ స్టిల్ అవైటెడ్. ఇందులోనే ఇంకా స్పష్టంగా కూడా చెప్పారు, ఇంకో దగ్గర తొందరగా ఇవ్వండి అని కూడా వాళ్ళు మనం రిక్వెస్ట్ చేస్తూ చెప్పినారు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 16వ కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నదని ఎక్కడ చెప్పలే. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నది, తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పిన పారాగ్రాఫ్లోనే స్పష్టంగా చెప్పారు. నెక్స్ట్ మీరు ఇందులోనే ఇంకో పారాగ్రాఫ్, ఇందులోనే ఏమన్నారంటే మీరు మే 19, 17వ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించారు అన్నారు. ఇది మేలో జరిగిన 17వ కృష్ణా బోర్డు మీటింగ్ యొక్క మినిట్స్. ఇందులో నేను పేజ్ నంబర్ 10 పారాగ్రాఫ్ 17.11. Government of AP has already issued directions for handing over a total of 6 prioritized components of Srisailam and Nagarjuna Sagar project under their control to KRMB on 14/10/2021, GO number 54, GO number 17 respectively, as per the decisions taken by the 15th board meeting. To this, ఇప్పుడు తెలంగాణ అంశం. To this, Special Chief Secretary IN CAD, Government of Telangana stated that they do not agree for transfer of the components of Srisailam and Nagarjuna Sagar and stressed that the matter may be referred to the Apex Council to discuss common assets and to review the Gazette notification of 2482 dated 15/7/2021. ఎంత పచ్చి అబద్ధం మాట్లాడతారండి ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి ఇంత పచ్చి అబద్ధం ఎంత స్పష్టంగా అయ్యాలి. దినపత్రికలో ఈ పత్రిక చదివిన పాఠకుడు ఏమనుకోవాలి? ఈనాడు దినపత్రిక చదివింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే నిజమని అనుకుంటారా అనుకోరా? భవిష్యత్తులో మీరు కూడా జర్నలిస్టులతో కూడా మనం ఏంటంటే ఆయన మాటలు చెక్ చేసుకొని మీరు రాయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన క్రెడిబిలిటీ పోతుంది, పత్రికల క్రెడిబిలిటీ పోయే ప్రమాదం ఉన్నది.